श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై। సరస్ చంద్రికలు రెండవ భాగం సద్గురు ప్రేమ కక్షలు। గురువు గారు, మీరు ఈ ప్రశ్నను చాలాసార్లు అడిగారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ మార్గం ఏమిటి? ఇది శరణాగతి పదమే కదా? ఇది ప్రేమ మార్గమే కదా? అలా కాకపోతే మరి ఈ మార్గం ఏమిటి? అసలు ఏమి జరుగుతుంది అని గురువుగారు నవ్వుతూ, ఏమి జరుగుతున్నట్లు కనిపించడం లేదు కదూ? అది నిజమే. అయస్కాంతానికి ఇనప ముక్కకు సంబంధించిన ఉదాహరణను నేను మీకు ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ మరొకసారి చెబుతాను. మనమంతా ఆ ఇనప ముక్క లాంటి వాళ్ళం. అయస్కాంతానికి ఇనప ముక్కకు ఉన్న తేడా ఏమిటి? అయస్కాంతం విషయంలో దానిలోని అణువులన్నీ క్రమ పద్ధతిలో సరిగ్గా ధృవీకృతమై ఉంటాయి. ప్రతి అణువును ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటాయి. వాస్తవానికి అవి అలా ధృవీకృతం కావించబడి ఉంటాయి. అయితే ఇనప ముక్కలో అణువులు ధృవీకృతమై ఉండవు. అక్కడ ధ్రువాలు కానీ క్రమం కానీ ఉండదు. కాబట్టి ప్రతి అణువు యొక్క అయస్కాంత క్షేత్రానికి మరొక అణువు అయస్కాంత క్షేత్రం ప్రతికూలంగా పనిచేస్తుంది, ప్రతిఘటిస్తుంది. నిజానికి ఇనుములోని ప్రతి అణువు అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది. అక్కడ అయస్కాంత శక్తి ఉంటుంది, కానీ అది వ్యక్తం కాదు, నిరోధింపబడుతుంది, అది అణిచివేయబడుతుంది. అయస్కాంతంలో అది వేరే విధంగా ఉంటుంది. పైకి చూస్తే అది సరిగ్గా ఇనుము మాదిరిగానే ఉంటుంది, మార్పేమీ ఉండదు. కానీ ప్రతి అణువు ఒక క్రమ పద్ధతిలో అమరికతో ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ధృవీకృతమై కేంద్రీకరింపబడి ఉంటుంది. మన అంతరంగంలో మనం కూడా ఆ ఇనప అణువులు మాదిరిగానే ఉంటాము. మనలో ఓ క్రమం గాని కూర్పు గాని లేని చాలా రకాల ఆకర్షణలున్నాయి. ఈ ఆకర్షణలు, కోరికలు అన్నీ ఒకదానితో ఒకటి సంఘర్షించేటటువంటి అణువుల వంటిది. నాకు డబ్బు కావాలి, నాకు సౌఖ్యాలు కావాలి, మంచి ఇల్లు కావాలి, నేను కుటుంబంతో కలిసి ఉండాలి, పాశ్చాత్య దేశాలలో సౌకర్యాలను నేను అనుభవించాలి, నాకు ఆధ్యాత్మిక ఆనందానుభూతి కావాలి, నాకు నిర్వాణం కావాలి. ఇలా మనకు ఒకదానితో ఒకటి సమన్వయపడని ఎన్నో కోరికలు పరస్పర వ్యతిరేక దిశల నుండి మనల్ని లాగుతుంటాయి. ఇలా వివిధ రకాల పాశాలు మనల్ని వివిధ దిశల నుండి లాగుతూ ఉండడం వలన ఆ అయస్కాంత తత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఓ ఇనుప ముక్కను అయస్కాంతం చేయడం ఎలా? దానిని నిరంతరం అయస్కాంతాన్ని సద్గురువుని అంటిపెట్టుకొని ఉండేలా చేయడం ద్వారా, అయస్కాంతం మీద తిరిగి తిరిగి రుద్దడం ద్వారా దానిని అయస్కాంతంలా చేయవచ్చు. సద్గురువులో నిబిడీకృతమైన అయస్కాంత తత్వం క్రమంగా మనలో ఉన్న వివిధ రకాల ఆకర్షణలను క్రమబద్ధం చేస్తుంది. అంతేకాని అణువుల సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ ఆ ఇనప ముక్కలో 10 లక్షల అణువులు ఉన్నాయనుకుంటే వాటి సంఖ్య ఒకటి కూడా పెరగదు, ఒకటి కూడా తరగదు. అక్కడ సరిగ్గా అదే సంఖ్యలో అణువులుంటాయి. కానీ వాటి దిశ మారుతుంది, వాటి దృక్పథం మారుతుంది. అవి సరి అయిన పద్ధతిలో ధృవీకృతమవుతాయి, సమన్వయం పొందుతాయి. అవి ఒక క్రమంలో కూర్చబడతాయి. అక్కడ ఈ ఇనుప ముక్క ఎటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు, పద్ధతులు, సాధనలు చేసింది? అసలు ఏమైనా చేసిందా? ఏమైనా మారిందా? నిజం చెప్పాలంటే అది మార్పు చెందింది. అది ఒక అయస్కాంతంగా మారింది. కానీ
ఆ మార్పు ఎక్కడ సంభవించింది? ఏం జరిగింది? మార్పుకు కారణం ఇనప ముక్క లేక అయస్కాంతమా? మనం బట్టలు ఉతికి ఎండలో దండెంపై ఆరేస్తాం. అవి ఆరిపోతాయి. ఎలా? ఎండలో ఉంచడం వలన. అంతే. అవి ఎండలోనే ఉండాలి. మీరు వాటిని ఇంట్లోనో లేకపోతే ఒక నీళ్ల బకెట్లోనో ఉంచితే అవి ఆరుతాయా? ఆరవు. మన ప్రయత్నమంతా వాటిని బయట ఎండలో తీగపై వేయడం వరకే. ఇక్కడ కూడా ఇనప ముక్క చేయాల్సిన ప్రయత్నమల్లా అయస్కాంతంతో నిరంతర సాంగత్యములో ఉండటమే. ఒకసారి మాత్రమే కాదు, తరచుగా ఉండాలి. నేను ఓసారి చేశాను కానీ ఏం జరగలేదు అనుకుంటే అది అలా జరగదు మరి. ఆ పరిణామ క్రమంలో ఇనప ముక్క కొంత అసౌకర్యానికి లోనై, అయ్యో భగవంతుడా, ఇది బాగా ఇబ్బందిగా ఉంది, నాకది అవసరం లేదు అనవచ్చు. మళ్ళీ మీరు ప్రయత్నిస్తారు. ముందు ఏదో కోల్పోతున్నట్లు అనిపించవచ్చు. కానీ కొంతకాలం తర్వాత ఇనుప ముక్క ఏమీ కోల్పోవడం లేదని మీరు తెలుసుకుంటారు. ఇంకా అదనంగా ఏదీ తోడవడం లేదు. గోళ్ళు కానీ వెంట్రుకలు కానీ ఏమీ కొత్తగా తోడవడం లేదు. గురువుగారు నవ్వుతూ, మీరు అంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. కానీ ఏదో మార్పు కలిగింది. మీరు అయస్కాంతంలా అయిపోతున్నారు. భక్తుడు అంటే మనలో ప్రతి కోరిక తప్పనిసరిగా సద్గురువు ప్రేమ కోసమై ఉండాలా? గురువుగారు, అక్కడ జరిగేది అదే. మీకు ఉద్యోగం కావాలి, మీకు బాబా పట్ల గల ప్రేమకు అది అడ్డం కాదు. బాబా, నాకు ఉద్యోగం కావాలి అని మీరు అడుగుతారు. ఉద్యోగం వచ్చినప్పుడు బాబా పట్ల మీకు గల ప్రేమ పెరుగుతుంది. బాబా నాకు ఉద్యోగం ఇచ్చారు అని అంటారు. మీకు ఆరోగ్యం బాగోలేదు, నాకు ఆరోగ్యం కుదుట పడాలి అని మీరు బాబాను అడుగుతారు. మీరు ఆరోగ్యవంతులవుతారు. బాబా నాకు ఆరోగ్యం ఇచ్చారు అంటారు. అక్కడ ఎటువంటి సంఘర్షణ ఉండదు. మీ ఆరోగ్యం మీరు అడగడం, బాబా ఇవ్వడం, ఇవన్నీ ఒక చక్కని కూర్పుతో ఉంటాయి. అవి చక్కని పొందికతో అమరి ఉంటాయి. కాబట్టి మన జీవితం మొత్తం, మనం చేసే ప్రతీదీ అన్ని క్రమంగా మార్పు చెంది ఆ వైపుకు, బాబా వైపుకు కేంద్రీకరించబడతాయి. మనం కోల్పోయేదేది ఏమీ ఉండదు, మార్పేమీ ఉండదు. కానీ మొత్తం బాబా వైపుకే కేంద్రీకృతమై ఉంటుంది. అప్పుడు మనం అనుకునే ఆ ఆధ్యాత్మికత పరిణితి, మనం అనుకునే ఆ అయస్కాంత తత్వం కూడా వస్తాయి. కానీ అది ఏదో కోల్పోవడం వలన మాత్రం కాదు. కాబట్టి మార్గం ఆనందంగా ఉంటుంది. ఇది నేను చెప్పేది. నువ్వు దానిని ఇనప ముక్క అయస్కాంతానికి శరణాగతి కావడం అంటావా? లేకపోతే అది కేవలం తాను ఇనప ముక్క కావడం మాత్రం చేతనే తనను తాను అయస్కాంతంగా మార్చుకుంది అనంటావా? లేకపోతే ఇనప ముక్క ఏమీ చెయ్యనప్పటికీ కేవలం తాను అక్కడ ఉండటం మాత్రం చేతనే అయస్కాంతం దానిని ఇంకొక అయస్కాంతంగా చేయగలదంటావా? కానే కాదు. అది ఆ సాంగత్య ప్రభావం. మనల్ని మనం అటువంటి సాంగత్యంలో ఉంచుకోవడమే కావలసింది. గురువుగారు, మీలో స్వతహాగానే దివ్యత్వం ఉంది. మీరిది అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికి అది మనకు తెలియదు. అదేదో మనలో ఉంది, కానీ మనకది అనుభవంలోనికి రాదు. ఇనుప ముక్క స్వతహాగానే ఒక అయస్కాంతం కూడా. కానీ దాని అయస్కాంత తత్వాన్ని అది వ్యక్తపరచడం గాని, అనుభూతి చెందడం గాని చెయ్యదు. ఓ ఇనుప ముక్క అయస్కాంతంగా ఎలా మారుతుందో మన విషయంలో కూడా అలానే ఉంటుంది. దానికి మార్గం ఏమిటంటే, మనం ముందు ఒక అయస్కాంతం కోసం అన్వేషించాలి. మన విషయంలో అయస్కాంతం అంటే సద్గురువు.
అయస్కాంతానికి, ఇనప ముక్కకు, సాధకునికి గల తేడా ఏమిటి? మౌలికమైన తేడా ఏమిటంటే అయస్కాంతంలోని క్రమత, అది సాధించిన సమన్వయం. అవి ఇక్కడ ఇనుప ముక్కలో ఉండవు. అందుకని సద్గురువు వైపు నుండి చూస్తే ఆయనకంతా సమంగానే ఉంటుంది. ఆయన ఆ పరిపూర్ణ సామరస్యాన్ని సాధించారు. అందుకని ఆయన ఏ భేదాన్ని చూడరు. కానీ సాధకుని దృక్పథం అలా ఉండదు. లేదు లేదు లేదు, మేమంతా ఇనుప ముక్కలం, మీరు అయస్కాంతం అని అంటారు. భక్తుడు: ఆ అయస్కాంత శక్తి ప్రేమ వంటిదేనా? గురువుగారు: అవును, ప్రేమే. ఒక ఇనుప ముక్క అయస్కాంతం వైపుకు ఆకర్షింపబడినట్లుగాని సాధకుడు సద్గురువు వైపుకు లాగబడతాడు. మనిషి అనే ఇనుప ముక్కలో ఆ అయస్కాంత తత్వం ప్రేమలాగా అనుభవం అవుతుంది. భక్తుడు: సద్గురువు అయస్కాంత తత్వాన్ని ఇస్తారా? గురువుగారు: అది ఇవ్వడం కాదు. అయస్కాంత తత్వం ఇనుప ముక్కలో అంతకు మునిపే ఉంది. ఆయన దానిని కేవలం ఉత్తేజపరుస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే సద్గురువు కేవలం అణువుల అమరికను ఒక నిర్ణీత క్రమంలోనికి తీసుకురావడం మాత్రం చేతనే సాధకుడు తాను మొదటి నుండే అయస్కాంతమని గ్రహిస్తాడు. గురువుగారు: ఇనుప ముక్కను అయస్కాంతంగా చేసేదెలా? నువ్వు దేన్నైతే అయస్కాంతం అనుకుంటావో నిరంతరం దాని సాంగత్యంలో ఉంచడం వలన మనకు బాబానే ఆ అయస్కాంతం. మానసికంగా ఆయనకు చేరువుగా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే భౌతికంగా కూడా ఆయనతో సన్నిహితంగా ఉండండి. రమణ మహర్షి వంటి గొప్ప మహాత్ములు కూడా బోధించింది అదే. వాస్తవానికి రమణ మహర్షి చాలా రమణీయంగా అరుణాచలాన్ని అయస్కాంత పర్వతం అన్నారు. ఆయన ఎంతగా ఆకర్షితులయ్యారంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రదేశాన్ని మరి వదిలిపెట్టలేదు. ఆయన తామే ఒక అయస్కాంతంగా మారిన తర్వాత కూడా ఆయన దానిని వదలలేదు. అరుణాచలం ఆయన అయస్కాంతం. ఓ ఇనుప ముక్కలాగా దానిని ఆయన అంటిపెట్టుకున్నారు. రమణ మహర్షి వంటి గొప్ప సిద్ధులు, మహాత్ముల యొక్క ఆచరణే ఇలా ఉన్నప్పుడు ఇక మన సంగతేంటి? ఆయన ఎప్పుడూ తమ సద్గురువు పాదాల చెంతనే ఉండాల్సిన అవసరం ఉందా? ఇది నా గురుస్థానం, నేను ఇక్కడే ఉంటాను అని బాబా తమ గురువు సమాధి వద్దనే ఉండిపోవలసిన అవసరం ఉందా? వారు మనకు దారి చూపించారు, మీ గురువే మీ అయస్కాంతం అని. బాబా మనందరి అయస్కాంతం. మనకు బాబా గురువు. మనందరం ఇనుప ముక్క లాంటి వాళ్ళం. మన చేతులతో, ఆలోచనలతో, మనకున్న సమస్తంతో ఆ అయస్కాంతాన్ని అంటిపెట్టుకుందాం. అప్పుడు మనము అలా తయారవుతాం. అర్థమైందా? భక్తుడు: సద్గురువు యొక్క ప్రత్యక్ష సన్నిధిలో ఉండలేని వారు వారి సద్గురువును నిరంతరం అంటిపెట్టుకొని ఉండడానికి గల ఇతర మార్గాల గురించి, వాటిలోని ఆంతర్యం గురించి కాస్త వివరిస్తారా? గురువుగారు: నిజంగా అంటిపెట్టుకొని ఉండడమంటే ఆ అయస్కాంత క్షేత్రములో ఉండటమే. నిజానికి ఇనప ముక్కను అయస్కాంతంగా మార్చేది ఆ అయస్కాంతం కాదు, దాని క్షేత్రం. కొంతమందికి సద్గురు సాన్నిధ్యం దొరకనప్పుడు వారికి ఒక ఎక్స్టెండర్ ప్రచోదకం కావాలి. ఉదాహరణకు కంప్యూటర్ ఉందనుకుందాం. వైర్లెస్ మోడెం ఎక్కడో మొదటి అంతస్తులో ఉందనుకుందాం. మీరిక్కడ కింద దాని సిగ్నల్ అందదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ తరంగ శక్తిని పెంచడానికి మరొక మోడెం పెడతారు. అది ఆ తరంగ బలాన్ని మరింతగా పెంచుతుంది.
అంతే. అది ఏదైనా సరే మిమ్మల్ని ఆ తరంగ క్షేత్రంలో ఉంచగలగాలి. మీరు ఆ క్షేత్రంలో ఉన్నారా? లేదా? అన్న విషయం ఎవరికి వారు రకరకాల మార్గాల్లో అన్వేషించుకోవాలి. నేను వాటిని ఫలానా అని చెప్పదలుచుకోవట్లేదు. నేను చెప్పేది వినే బదులు మీరే అన్వేషించండి. భక్తుడు అంటే మీ ఉద్దేశం ఆ శక్తి క్షేత్రంలో అనా? గురువుగారు: అవును, ఆ పోలికలో అది శక్తి క్షేత్రమే. అది మరొకటి కూడా కావచ్చు. అది ఓ ప్రేమ క్షేత్రం కూడా కావచ్చు. ఎందుకంటే నిజానికి ఇక్కడ ప్రభావితం చేసేది ఆ ప్రేమే. ఇనప ముక్కల విషయములో అయితే అది కేవలం ఆ అయస్కాంత శక్తి యొక్క ఆకర్షణే. కానీ మనం ఇనప ముక్కలం కాదు. మనం మనుషులం. మనకు హృదయం ఉంది. అందులో భావోద్రేగాలున్నాయి. మనలో ప్రేమ ఉంది. మనలో ద్వేషం ఉంది. కాబట్టి మనం ఆ క్షేత్రాన్ని ప్రేమ అనే భావోద్రేగంలా అనుభూతి చెందుతాం. ఎక్కడైతే ఆ భావోద్రేగం మరింతగా ప్రజ్వరిల్లుతుందో, అది మరింత పెరిగి బలీయమవుతుందో, మీరు ఎక్కడైతే దానిని మరింతగా అనుభూతి చెందగలుగుతారో అది ఆ క్షేత్రం. భక్తుడు: ప్రతి ఒక్కరికి సద్గురు ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఉండడం అవసరం ఉంటుందా? గురువుగారు: అది అవసరమైనా కాకపోయినా మనకున్న ఇతర వ్యామోహాల వలన మనం అక్కడ ఉండలేము. నిజం చెప్పాలంటే అవసరం లేదు. భక్తుడు: మనసు సద్గురు రూపంపై లగ్నమైన తర్వాత ఆయన చాలా దూరంలో ఉన్నా ఆయన సాన్నిధ్య ప్రభావం ఉంటుంది కదా. కొన్ని సందర్భాలలో భక్తుడు దూరంగా వెళ్ళినా సద్గురు సాన్నిధ్య ప్రభావంలోనే ఉన్నామన్న ప్రగాఢమైన గుర్తింపు ఉంటుంది. గురువుగారు: అలా అయితే వారు సద్గురు సాన్నిధ్యంలోనే ఆ అయస్కాంత క్షేత్రంలోనే ఉన్నారు. మీరు చాలా మైళ్ళ దూరంలో ఉన్నారు అనుకుంటేనే మీరు చాలా దూరంలో ఉన్నట్లు. కానీ మీకు గురువు యొక్క సాన్నిధ్య ప్రభావం అక్కడ కూడా అనుభవం అవుతుంటే మీరు ఆయన నుండి నిజంగా దూరంగా వెళ్ళినట్లు కాదు. సద్గురువు యొక్క శక్తి అంతవరకు వ్యాపించి ఉందా లేదా అనేది కాదు సమస్య. మనం దాన్ని అనుభూతి చెందగలుగుతున్నామా లేదా అనేదే సమస్య. ఒక అయస్కాంతాన్ని, ఇనుప ముక్కను కొంత దూరంలో పెడితే అక్కడ అయస్కాంత ఆకర్షణ ఉన్నా అది ఇనుప ముక్కను దగ్గరికి లాగలేదు. మీరు వాటిని ఇంకాస్త దగ్గరికి జరిపారనుకోండి, అప్పుడు ఆ ఇనుప ముక్క ఆకర్షింపబడుతుంది. దాని అర్థం అంతకుముందు అక్కడ అయస్కాంత ఆకర్షణ లేదని కాదు. ఇనుప ముక్కపై మిగతా ఆకర్షణల బలం ఎక్కువగా ఉంది. అందుకని ఇనుప ముక్క ఆకర్షింపబడలేదు. ఇనుప ముక్కను దగ్గరకు తీసుకువచ్చిన ఆ క్షణంలో అది ఆ అయస్కాంత తత్వాన్ని అనుభవిస్తుంది. బాబా స్వయంగా చెప్పింది కూడా అదే. ఆయన తమ సద్గురువు మీదనే దృష్టి నిలిపి అలా చూస్తూ 12 సంవత్సరాల పాటు కూర్చున్నారు. తాము ఎక్కడున్నా సరే తమ గురువు తమను ఎల్లప్పుడూ ప్రేమించేవారని, రక్షించేవారని బాబా చెప్పారు. ఆయన గురువు ఆయనను ఇంకా బయలుదేరమని చెప్పినప్పుడు బాబా ఆ అనుభవంతో, ఆ ఎరుకతో బయలుదేరారు. గురువుగారు: ఒక ఇనుప ముక్కకు అయస్కాంతం పట్ల గల ఆకర్షణ ప్రేమగా అనుభవం అవుతుంది. ఆ ఇనుప ముక్క అయస్కాంతాన్ని ప్రేమిస్తుంది. అందుకని అది ఎప్పుడూ అయస్కాంతానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది. అయస్కాంతం విషయానికి వస్తే ఇనుప ముక్క తనను ప్రేమించిన దానికంటే ఎక్కువగా అది ఇనుప ముక్కను ప్రేమిస్తూ ఉంటుంది. అందుకని ఇనుప ముక్కను అయస్కాంతం దగ్గరికి లాక్కుంటుంది.
నిజానికి దగ్గరకు లాక్కునేది అయస్కాంతమే. క్రియాశీలంగా ఉండేది అయస్కాంతమే. కానీ అయస్కాంతం ఏ కదలిక లేకుండా ఉంది. ఇనప ముక్క దాని వైపుకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇనప ముక్కే క్రియాశీలకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దానిని కదిలించేది అయస్కాంతమే. అందువలన అది స్థిరంగా ఉంటూనే క్రియాత్మకమైనదిగా ఉంటుంది. అందుకనే నాకు అరుణాచలాన్ని అయస్కాంతమని రమణ మహర్షి చేసిన వర్ణన చాలా చక్కగా సరిపోయిందనిపిస్తుంది. ఆయన దానిని అయస్కాంత పర్వతం అనేవారు. ఒక గొప్ప అయస్కాంతం అని చెప్పేవారు. ఈ దృష్ట్యానే ఆయన అలా చెప్పారనుకుంటాను. అరుణాచలం ఎలాగైతే ఆకర్షిస్తుందో బాబా వద్ద కూడా అలానే జరుగుతుంది. ఒకవేళ మీరు మీలోని జడత్వాన్ని, క్రమరాహిత్యాన్ని వదిలించుకొని అయస్కాంతీకరింపబడాలని, ఆ పరిపూర్ణ సామరస్యాన్ని పొందాలని అనుకుంటే మిమ్మల్ని మీరు ఆ అయస్కాంత క్షేత్ర పరిధిలో ఉంచుకోవాలి. భక్తుడు: ఇనుప ముక్క ఆ అయస్కాంత ప్రభావ క్షేత్రంలో ఉంటే సరిపోతుందా, లేదా అది అయస్కాంతాన్ని స్పృశించాల్సిన అవసరం ఉందా? గురువుగారు: ఆ ప్రభావ క్షేత్రంలో ఉంటే సరిపోతుంది. అది చాలు, మిగతాది ఆయన చూసుకుంటారు. భక్తుడు: అయస్కాంతాన్ని స్పృశించకుండా కేవలం ఆ కక్షలో ప్రభావ క్షేత్రంలో ఉండి సంతృప్తి చెందవచ్చా? గురువుగారు: ఆ అసంతృప్తి నిజంగా ఉంటే నువ్వు మరింత దగ్గర కక్షలోనికి, పరిధులలోనికి లాగబడుతూ ఉంటావు. చివరికి నువ్వు ఆ సూర్యునిలో, సద్గురువులో కలిసిపోతావు. సూర్యునితో ఏకత్వాన్ని పొందుతావు. అప్పుడు అసలు కక్ష, పరిధి అంటూ ఏమీ ఉండదు. గురువుగారు: మీరు చెప్పినట్లుగా పరిమిత లక్ష్యాలు, చిన్న లక్ష్యాలు, స్వల్పమైన ఆకర్షణలు, ఇలా ఇప్పుడు మీ హృదయములో అటూ ఇటూ లాగుతున్న ఎన్నో కోరికలు, ఎన్నో అవసరాలు ఉన్నాయి. మన హృదయమంతా ఇటువంటి చిన్న చిన్న అణువులతో నిండి ఉంది. కానీ ప్రతి అణువు మరొకదానితో సంఘర్షిస్తుంది. ఒక అయస్కాంతంతో సాంగత్యం ఏర్పడటం ద్వారా ఈ ఇటు అటు లాగే ఈ విషయాలన్నీ ఓ నిర్దిష్టమైన పొందికతో క్రమబద్ధంగా అమరుతాయి. ఏమీ కోల్పోవడం గాని, ఏదీ తోడవడం గాని లేకుండానే నీకు ప్రయోజనం కలుగుతుంది. నువ్వు అయస్కాంతమైపోతావు. ఆ అయస్కాంత శక్తిని పొందుతావు. అప్పుడు ప్రతీదీ పరిపూర్ణమైన పొందికతో, కూర్పుతో ఉంటుంది. అదే అనుగ్రహం. తనకు తానుగా ఇనుప ముక్క ఏమీ చెయ్యగలిగే స్థితిలో లేదు. అందుకని దానికి ఒక అయస్కాంతం కావాలి. ఆ అయస్కాంతాన్ని సద్గురువు అంటారు. బాబా అటువంటి అయస్కాంతం. మనమంతా ఇనుప ముక్కలం. ఆయన గురించి నిరంతరం చింతన చెయ్యడం ద్వారా, ఆయన సాన్నిధ్యం వలన, ఆయన సాంగత్యం వలన మనమనే ఈ ఇనుప ముక్కను ఆనందభరితమైన, సంతృప్తికరమైన, సామరస్యపూరిత మార్గం ద్వారా ఒక అయస్కాంతంగా చేసుకుంటాం. పరిపూర్ణ ఆనందం పొందడం అనేది మన లక్ష్యం. మనం ఆ వైపు వేగంగా పరిగెడుతున్నాం. మనం దానిని పొందినప్పుడు అది అనుగ్రహం అవుతుంది. మన పరుగును అనుగ్రహంగా మలిచేటటువంటి కారకమే గురువు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.